తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజా దీవెన ఫంక్షన్ లాగా ఒకటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది 4వ తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలరు అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాలు అన్నీ మార్చేశాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటరు అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని కూడా రామ్ చరణ్ వచ్చేవాడు. కానీ రామ్ నీకు ఆ 4వ తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా, అందులో నువ్వు మాట్లాడుకున్నానని చెబుదు, కానీ మాకు రకులు ఉంది కదా, రకులు పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను. సో రకుల్, యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్. సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా 4వ తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్, తిరుపతి, విజయవాడలకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది. అది ఎన్నిన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం. ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము. ఐ థింక్ రెస్పాన్స్ విల్ బి, అంటే నాకు మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు, డైరెక్టర్ తయారు చేసి నాకు మొన్న రాత్రి చూపించాడు. ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు. నేను ఇంకా వీళ్ళ అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి, నెమ్మదిగా చెప్తాను. తర్వాత రకుల్ ఎంత గొడవ చేసింది ఈ సినిమాలో ఏంటి ఇవన్నీను